అల్లు అర్జున్ గారితో మీరు మాట్లాడడం జరిగిందా? ఆయన ఎలా ఉంటారు సెట్లో? బన్నీ గారు నేను వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ మీ నాకు డైరెక్ట్ షార్టే పెట్టారు అన్నమాట, డైరెక్ట్ సీనే పెట్టారు. సో సీన్ పెట్టినప్పుడు టు వర్క్ విత్ హిమ్ ఫర్ మీ ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ ఇస్తున్నప్పుడే నాకు చిన్న ఒక టైప్ ఆఫ్ భయం ఉండింది. దాని తర్వాత నన్ను పిలిచి అడిగాడు, ఏమైంది నీకు, ఏంటి, వై నాట్, ఐ ఫెల్ నర్వస్ అని చెప్పాను. అండ్ అది పక్కన పెడితే ఈజ్ లైక్ హీ గివ్స్ యూ కంఫర్ట్. దాన్ని పక్కన పెడితే హీఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఈ సీన్ ఎంత బాగా రావచ్చు, ఇంకా ఎంత బాగా చేయొచ్చు, అలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఆయన్ని చూస్తే ఓకే ఈయన కరెక్ట్గా చెప్తాడు, నేను కరెక్ట్గా చెప్పకపోతే సీను నా వల్ల ఈయన ఇంకొక టేక్ తీసుకుంటాడు అని ఒక్క టైప్ ఆఫ్ భయం మన మైండ్లో ఉండిపోతుంది. ఫర్ దాట్ ఐ ఆల్వేస్ ఆయన్ని చూసి ఇంకొంచెం నాకు ఆయన చూసిన తర్వాత ఈ బికేమ్ మై ఇన్స్పిరేషన్. అంటే ఎలా అయితే ఉండాలి, ఎలా అయితే వర్క్ చేయాలి, ఇలా కదా వర్క్ చేయాలి అని అనిపించింది. హీ ఇన్స్పైర్స్ పీపుల్. అంటే మీరు సెట్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారిని అమ్మవారి గెటప్లో చూసారా? అంటే ఆ మూవీలో ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిందే అది. సో ఆ గెటప్ చూసారా? చూడలేదు, డైరెక్ట్గా అయితే చూడలేదు, బట్ అందరితో పాటే చూశాను. అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మీ డ్రీమ్ రోల్ ఏంటి? అంటే ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? ఏ హీరో పక్కన హీరోయిన్గా చేయాలనుకుంటున్నారు? డ్రీమ్ రోల్ అని కాదు, ఇట్స్ నాట్ అబౌట్ హీరో. నా డ్రీమ్ రోల్ ఒక మంచి సినిమా చేయాలని, ఆ సినిమా వల్ల నాకు బ్రేక్ రావాలని, దాంట్లో నా పర్ఫార్మెన్స్ అంతా భలే చేసింది ఆ అమ్మాయి అని అనుకోవాలని. అండ్ వెరీ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ వేర్ పీపుల్ నో ఈ అమ్మాయి క్యాపబుల్, తను చేయగలదు, చేస్తుంది, సినిమా రావాలంటే. అలాగా. బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత లైఫ్లో ఏమన్నా చేంజెస్ కనిపించాయా? యా, అఫ్కోర్స్ కెరియర్లో అయితే చాలా చేంజెస్. అఫ్కోర్స్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిందే విజిబిలిటీ కోసం, జనాలందరికీ నేను నోటెడ్ అయ్యాను. దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ రావడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. నాకు ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. బిగ్ బాస్ చేసింది కాబట్టి పెద్ద సినిమాల్లో లీడ్గా కానీ కన్సిడర్ చేయడానికి అమ్మాయి మేము బిగ్ బాస్ చేసింది. బట్ అసలు నన్ను కన్సిడర్ చేయడానికే బిగ్ బాస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తూ ఉన్నారా సీజన్స్? దివి, మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు తెలిసి అందరికీ తెలుసు, నాకు ఎవరంటే చాలా ఇష్టం, చాలామంది హీరోలు ఇష్టం. ఓకే, ఇందులో ప్రభాస్ గారు అంటే ఓకే. సో ప్రభాస్ గారితో మ్యారేజ్ ఆర్ ప్రభాస్తో మూవీ, ఏది ఓకే చేస్తారు రెండిట్లో? మరీ ఇంత కష్టమైన క్వశ్చన్ అడిగితే మళ్ళీ అడగవా? ప్రభాస్తో మ్యారేజ్, ప్రభాస్తో మ్యారేజ్, ప్రభాస్ మూవీలో హీరోయిన్, ఏది చూస్ చేసుకుంటా? మ్యారేజ్ చూస్ చేసుకుంటా. గ్రేట్. నాకు తను పెళ్లి చేసుకునేంత ఇష్టం. ఐ లవ్ హిమ్. ఓకే, అడ్మైర్ హిమ్. ఏది ఇష్టం అంటే ప్రభాస్ గారిని చూస్తేనే చాలా మంది ఫిదా అయిపోతారు, అది వేరే విషయం. మీకు పర్టికులర్గా ఏది ఇష్టం? నాకు లావణ్య, నాకు నా మైండ్లో అంటే చాలామందిని దూరం నుంచి ఇష్టపడతాం కదా, వాళ్ళని దగ్గర నుంచి కలిసిన తర్వాత వాళ్ళ పైన ఇష్టం పోతుంది. నేను ఎప్పుడు ప్రభాస్ని కలవలేదు, కలిస్తే ఇష్టం ఎక్కువ అవుతుందో తెలీదు, తక్కువ అవుతుందో తెలీదు. నాకున్న ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో పెళ్లి చేసుకునేంత ఇష్టం అది కాదు, జరగదు. బట్ అది ఏమాత్రం మారకూడదని అనుకుంటున్నాను నేను. ఐ వాంట్ దిస్ డివైన్లీ ఫీలింగ్ టు స్టే ఫర్ ఎవర్ అండ్ ఐ లైక్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. ఈ మధ్య ఏ మూవీ చూసినా దివి గారు కనిపిస్తూ ఉన్నారు. దివి గారు కనిపిస్తూ ఉన్నారు, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సీక్రెట్ చెప్తాను, నాకు ఇంట్లో కూర్చోవడమే చాలా ఇష్టం, కానీ ఇంకా తినాలి, కాఫీ తాగాలంటే మనం పని చేయాలి కదా, మన డబ్బులతో మనం ఏదైనా చేయాలంటే. సో అలాగా మూవీ వచ్చినప్పుడు మాత్రం దానికి 100% నేను కష్టపడతాను. మార్నింగ్ 5:30కి వెళ్ళిపోవడము, ఈవినింగ్ వరకు ఉండడము, షూట్ చేయడము. షూట్ ఉన్న రోజు మాత్రం, షూట్ లేకపోతే నేను 10 o'clockకి లెగుస్తాను. ఐ రియలీ వాంట్ టు బీ హోమ్, ఐ వాంట్ టు బీ ఒక ఇంట్లో అమ్మాయి. నా గార్డెనింగ్ అంటే నాకు ఇష్టం, కుకింగ్ చేసుకుంటాను, నాకు నేను వండుకొని తింటాను, మంచి సినిమా చూస్తాను, ఒక్కటి కాదు 2 చూస్తాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఇన్ మై హోమ్. సో మై హోమ్ ఈజ్ మై బెస్ట్ ప్లేస్. బట్ వర్క్, అన్ని సినిమాలు అంటే అలా వస్తున్నాయి కాబట్టి నేను వెన్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. సో అలాగా.